పరజ్ఞానాలు మాత్రం వాడుకొని చెప్తే మనం మేము ఏదన్నా సరే చిక్కీలు లేదా లివర్లో కూరలు బాగా పెట్టున్న కాస్తే మళ్ళా తగ్గినాక మేము ఆసనం చేసుకుంటాము. నిన్న ఎవరు ఎట్లా ఏమని మీకు అవగాహన అనేది ఉంటే ఏం చేయాలి మీకు? ఎవరి మీద అనుమానంగా ఉంది? మాకు ముగ్గురు మీద అనుమానం ఉంది సార్. ముగ్గురు మీద అనుమానం ఉంది. సునీత నీకేం కావాలమ్మా? సునీత నీకేమవుతుంది? నా పెడితే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి అడిగి పడిపోరు. సార్ టీవీ నా పేరు మునిమ్మ. ఆ పాపకి రక్తం లేదు అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినారు. ఇక్కడ ఆంజనేయులు గుడికారా వాళ్ళమ్మ బిడ్డ పోయి చెక్ చేసుకొని వచ్చి మాదిరి ఆన్లైన్లో బుక్ చేసినాము. పెద్ద హాస్పిటల్ బండ. ఆ పాపకి రక్తం లేదు, ఎఫెక్ట్గా పానానికి అని చెప్పినారు. మళ్ళీ తర్వాత వాళ్ళమ్మ మరుసొద్దున్న నాకు పని ఉండదమ్మా, ఇంట్లో జరిగే కష్టంగా ఉంది అని చెప్పేసి ఆమె మళ్ళీ కూర్చింది. నన్ను పంపించింది బిడ్డను కూడా పెట్టి. మళ్ళీ పెద్ద హాస్పిటల్కి పోతే రక్త రిపోర్ట్లు అంతా చేసి పాపకు చాలా రక్తం తక్కువగా ఉంది, ప్రాణానికి అపాయమమ్మ. మేము 15 రోజులు మందులు వాడుకొని వచ్చి మళ్ళా 15 రోజుల తర్వాత రండా ఏమన్నా మళ్ళీ మేము చూస్తాము, లేదంటే చిత్తూరు పంపిస్తామని చెప్పి అంతే సార్. ఆ పాప ఏం చదువుతాను? ఆ పాప 10వ క్లాసు చదువుతూ ఉండేది. స్కూల్కి పోతానిందా? స్కూల్కి పోతా ఉండింది. ఎందువల్ల ఇంట్లో జరగని ప్రస్తుతానికి ఏదో కూలీని చేసుకుంటా ఉంది, లీవ్లో పోతా ఉంది. వాళ్ళకి జరగనప్పుడు కూలికి పోతా ఉంది, వాళ్ళకి కొంచెం నిమ్మతగా ఉన్నప్పుడు స్కూల్కి పోతా ఉంది. మీరేమవుతారా పాప? వాళ్ళకి అమ్మ నాయన అక్కడనే ఉన్నారు. తిరుపతి వెళ్ళాను. ఇక్కడ వాళ్ళు పెద్ద ఉన్నారు. ఇక్కడ బంగారుపల్లి కూడా తీసుకెళ్ళి ఉన్నారు. ఆడ ఇట్లే చిత్తూరుకి రాసి చేసారు కదా 2 సార్లు. పాపకి కష్టంగా ఉంది. ఆడ వాళ్ళ అక్క వాళ్ళ మామ ఉంది. ఈడ మనవరాలకి అట్లే ఉండిందమ్మా. ఈడ బాటలో పడబెట్టినాను, రికవర్ అయింది రక్తము. ఈడ ఒక తడవ చూపెట్టుకొని మళ్ళీ అట్లా కూడా చిత్తూరు పోతాము. ఇక్కడికి రండానే ఆడ వాళ్ళని వేసుకొని ఆడ తుమ్మకుప్పంలో డాక్టరు ప్రైవేట్లో బంగారుపాలెంలో వస్తారు. ప్రైవేట్లో చెకప్ చేసి మళ్ళీ వైన్ మీరు దుడ్డుకి ఆగలేరమ్మా, ఇక్కడ మీరు తుమ్మకుప్పానికి వచ్చేయండి, ఆడ బాటలు పెడతాము, యూరిన్ బాటలు. అట్లా మాకు మనసుకు రాలేదంటే చిత్తూరు పంపిస్తామని చెప్పినాడు సారు.
మళ్ళా ఈడ 15 దినాలు మాత్రలు వాడుకొని ఆ పాపకి ఈడ వాళ్ళకి కనపరంగా ఏమి కనపడని దానికి ఎక్కువైపోతుంది వాపు వచ్చేసింది పాప. మళ్ళీ చిత్తూరుకి రాసిస్తే మళ్ళీ బంగారుపాలెంలో చూసుకొని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికన్నీ వదిలేసి వచ్చేసి నాకు డోకరాలు ఉన్నాయమ్మా, రేపు శనివారం మళ్ళీ పాటలు పెట్టాలంట అన్నారు. ఎన్నే పెట్టుకుండా మీ అమ్మ మీ నాయన్ని పంపిస్తాను. వాళ్ళ అమ్మ నాయన్ని పంపించి మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయి డాక్టర్తో మాట్లాడుకొని ఒకవేళ యూరిన్ సిస్ట్ ఇది టైరాయిడ్ చేసుకొని కామాలు చేపిస్తాం మేమే చిత్తూరు నుంచి రమ్మని. అట్లా కాలేదంటే చిత్తూరుకి మేమే పంపిస్తామని వాళ్ళు చెప్పినారంట డాక్టర్. ఆ యారోకి ఈ పాపకి వెనక ముందు అయిపోయింది. రక్తమే కక్కేసి ఈ పాప కోమాకు కూర్చుంది. మళ్ళా బంగారుపాలెంకి అంబులెన్స్ ఫోన్ చేసి ఆ పాపని బంగారుపాలెం ఎత్తుకొని పోయి ఆడ ఆక్సిజన్ పెట్టుకొని చిత్తూరు పోయినాడు. చిత్తూరుకి పోయి ఆడ పెట్టినింటుంది తెలిసింది. అంతే సార్ నాకు తెలిసింది, ఏం తెలియదు. అట్లే చెప్పు. ఆ బిడ్డ ఎట్లా పరిస్థితి? చిన్న బిడ్డ మనకు తెలుసు సార్, నేను పాలేదు. మేము పని పోతాను, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మ టెంట్ స్కూల్ పక్కన ఉంది. సరేనే మేము ఏదో 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉన్నాము, పోతా ఉన్నాము. పిల్లలు బాగున్నారా అనేది వాళ్ళమ్మ వాళ్ళమ్మ చూసుకుంటా ఉంది. మేము పనికి పోతా ఉన్నాము. కాబట్టి లాస్ట్కు ఆ పాప ఒళ్ళు బాగాలేదంటే ఏందో అనేసి కామాలో పసికిల్లో అనేసి లావెక్కిపోతా ఉంది అనేసి మేము ఉండిపోయినాము. సరే వాళ్ళ అవ్వ చూసుకుంటా ఉంది ఇంటికాడ. మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏమిటంటే ఎక్కువ సీరియస్ అయిపోయే కాటికి చిత్తూరుకు బంగారుపాలెం హాస్పిటల్కి వేసుకుని పోయినాం. మళ్ళీ వాటి నుంచి చిత్తూరుకి వేసినారు వాళ్ళు. తర్వాత చిత్తూరులో బెడ్ నెట్ అనేసి వాళ్ళు చెప్పినారు. సరే ఎన్నో నెలలు అంటే 8 నెలలు అనేసి వెళ్ళినారు. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మేము అడిగినాము, 8 నెలలు అయింది అనేసి ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ వస్తూ ఉంది, డాక్టర్లు చెప్తా ఉన్నారు. 8 నెలల దాకా మీరు ఏం చేస్తామని అడిగితే మాకేం తెలీదు, కాకపోతే నెల డేట్ అవుతా ఉంది, నీళ్ళు పెట్టమ్మా, నీళ్ళు కాన్సండి అనేసి అంటా ఉండింది. కానీ సరేలే నార్మల్గా చెప్తానే ఉంది కదా బిడ్డ అనేది మాకు డౌట్ రాలేదు. ఇప్పుడు ఈ మాట అయింది, మాకు ఏది తెలీదు అనేసి వీళ్ళు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చెప్పినారు. సరే పరిస్థితి ఏమిటంటే ఆ అమ్మ కోమలోకి పోతుంది. డీటెయిల్ కనుక్కున్నాము, ఎవరు ఎట్టనే కనుక్కున్నాము, అడుక్కున్నాము అనుకునే కాటికి ఆ అమ్మ కోమలు అయిపోయింది సార్. పరిస్థితి ఏది అర్థం కాల మాకు, ఎవరు నేనే కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే డౌట్ అనేది ఉండాది, వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలని అనేసి. ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ వాళ్ళు ఐవర్లకల్లా వచ్చినారు, మా స్టూడెంట్. కాకపోతే బిడ్డ మాకల్లా ఏం తెలియదు, వస్తూ ఉంది, స్కూల్ చదువుకుంటా ఉంది, బాగా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉండింది, మంచి చదువు. కాబట్టి ఆ బిడ్డ ఇట్లానే మాకు డౌట్ రాలేదు అనేసి వాళ్ళ ఐవర్లకల్లా చెప్పినారు సార్. రాత్రి 8 గంటలకు వచ్చి మాట్లాడుకొని పోయినారు. సరే మీరు చెప్పండి, ఎవరి మీద డౌట్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము అనేసి చెప్పేసి బయలుదేరి. కేసు పెట్టినారా స్టేషన్? కేసు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు వాటికి మా పొలం స్టేషన్ నుంచి సారు వాటికి హాస్పిటల్ కాడికి తిరుపతికి పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ పాపకి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించినారా? ఇక్కడ పొలం నెలలో ఒకసారి చెకప్లు చేయించినారు. ఏదో జ్వరం అంటే సరే అప్పుడు వీళ్ళు ఏం చెప్పలా, వాళ్ళు ఏదో కాగితం ఇచ్చినారంట. నెక్స్ట్ బంగారుపాలెంలో చేసినారు. మూడవది నిన్న చిత్తూరులో తేలింది, బిడ్డని ఆపరేషన్ చేసి 8 నెలలు అనేసి ఆపరేషన్ చేసి బిడ్డని ఎత్తినారు. బిడ్డ బాగానే ఉంది. ఈ అమ్మని రాత్రి మళ్ళా 12 గంటల కాడ అంబులెన్స్ వేసి ఇక్కడ అయ్యేలేదు అనేసి ఆడి పంపించినారు రై హాస్పిటల్కు. ఆడిపోయే లోపల ప్రాణం పోయింది. ఇప్పుడు బాడీ ఆడే ఉంది సార్. అంటే మీరే చేయాలి సార్ మాకు. ఇంకో ఈ
3,000 ఇండ్లు సార్ ఈ ఒడ్డూరు అనేది. 3,000 ఇండ్లు కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డకి భయమే ఇప్పుడు ఇంకా. కాబట్టి ఈ పరిస్థితి ఆ బిడ్డకి రాకూడదు. దాని ఖరీదు టెస్ట్ అనేది తీసుకోవాలా. దాన్ని ఇంకొకసారి ఇంకొక బిడ్డకి మా కడుపులు కాలిపోయింది సార్. మేము బతికినా వేస్ట్ సార్. కాకపోతే ఇంకో బిడ్డకి ఇట్లా దారుణం అనేది కలగకూడదు సార్. ఈ పరిస్థితి రాకూడదు సార్. ప్రతి ఒక్క ఇంటికి ఆడబిడ్డ ఉంటారు సార్. ఆడబిడ్డ లేకపోతే మగ జీవనమే లేదు సార్. కాబట్టి వాడు తప్పు చేసిన వాడికి సరైన శిక్ష పడాలి సార్. మిమ్మల్ని అడుక్కుంటాం సార్. మా పరిస్థితి బిడ్డని ఎవరి మీద అనుమానం ఇస్తున్నారు మీరు? పోతే మా ఇంటి వెనకాల పిల్లోడు ఉండదు సార్. నెక్స్ట్ ఏమిటంటే ఇంకో పిల్లోడు మా ఈది కంటే 3వ ఈదిలో ఉండదు సార్. ఈ ఈదిలో ఒక ఆడపాప ఉంది సార్. చాలా డేంజర్ సార్ ఆ పాప. ప్రతి ఒక్క విషయము పిల్లలు చెడిపోతా ఉండేది ఆ పాప వల్ల. ఆ పాప బాపరు పేరు అడిగితే ఆ పాప వల్ల ఇప్పుడు 2 విషయాలు కాదు, ప్రతి ఒక్క విషయము ఆ పాప వల్లే జరుగుతుంది. ఇచ్చినారు, కంప్లైంట్ ఇచ్చినారు పాప పైన. ఆ పాప మీద ఇంకా వెళ్ళదు. రాత్రి 8 గంటలకు వచ్చి ఉంటే వాళ్ళు రాసుకొని పోయినారు. కాబట్టి ఆ పాపకు తెలుసు ఇవన్నీ. ప్రజెంట్ ఇప్పుడు చనిపోయిన పాప పేరేమి? సునీత. ఎన్నో క్లాస్ చదువుతాను సార్. కాబట్టి మామూలుగా మేము సునీత అని అంటాము. ఆధార్ కార్డులో బేబీ నైన్ పెట్టినాము. మామూలుగా మేము పిలిచేది సునీత అని. ప్రతి ఒక్క దాంట్లో ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ బేబీ నైన్ వేసే ఉండదు. లేదా? సరే సార్. డిసెంబర్లో వచ్చింది SA2 ఎగ్జామ్ కాబట్టి 6 నెలల పరీక్షలు. మళ్ళీ జనవరిలో 5 రోజులు వచ్చింది. ఫిబ్రవరిలో మొన్న 3వ తేదీ 4వ తేదీ కూడా వచ్చింది బడికి. 2 రోజులు. ఇది ఆమె అటెండెన్స్. అంటే ఓవరాల్గా ఎన్ని రోజులు వచ్చింది సార్? ఓవరాల్గా సంవత్సరానికి 57 వేలకు వస్తుంది. 57 రోజులు వచ్చింది సంవత్సరం మొత్తానికి. అంతే. పేరుంటే చాలు. ఇంకో విషయం చెప్పాలి మీకు. కూర్చోండి. వద్దు బా.
నమస్తే, నేను పెంగరగుంట హై స్కూల్ హెడ్ మాస్టర్. మా పాఠశాలలో అనుకోని జరిగింది ఇన్సిడెంట్. కొంచెం బాధాకరమైన విషయము ఏమంటే, సునీత అనే ఒక 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. కారణం ఏమంటే, ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి 9th క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు, అంటే ఇర్రెగ్యులర్. నెలకి 4 రోజులు 5 రోజులు వస్తుందంటే. వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు, వాళ్ళ నాన్న ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు. ఈ పాపే ఆవులు మేపి పాలు పితికి దాంతో జీవనం గడిపోయింది. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు దానికి. ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు ఆ పాపకి. ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉన్నారు. ఎలా అంటే, ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టేవాడేమో నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట బాత్రూమ్కి, తలుపేసుకునేదంట. వాళ్ళ అమ్మమ్మని కూడా ఈ లోపలికి పంపించేది, రప్పించుకునేది లేదు. అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట. నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట. అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ బాబా. ఇది చాలా బాధాకరమైన విషయము. 10th క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా సంవత్సరం పాఠశాలకి చాలా కష్టసాధ్యమైన విషయము. ఇది సార్ ఆ పాప సంబంధించి 9వ తరగతి నుండి పాఠశాలకి ఇర్రెగ్యులరే. ఏ క్లాస్ నుంచి? 9వ తరగతి. 6th క్లాస్ నుండి పాఠశాలకు వస్తూ ఉంది ఆ పాప. ఇక్కడ నుండి 6th నుండి చేరింది ఇక్కడ, కానీ 8th వరకు పర్వాలేదు, కానీ 9th క్లాస్ నుండి ఇర్రెగ్యులరు. అంటే నెలకి 4 రోజులు 5 రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా బడికి వస్తామని చెప్పి మేము ఎంక్వైరీ చేసినాము. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పిచ్చినాము. మేమే సచివాలయం వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే, ఆవులు మేపడం ఒకటే. మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి, ఇక మీద మేము కరెక్ట్గా బడికి పంపిస్తాము, ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి. కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా యథాప్రకారమే సరిగ్గా రావట్లేదు అప్పటికి. సచివాలయం వాళ్ళు కనీసము వారానికి ఒకసారి పోతా ఉన్నాము, మేము వెళ్తా ఉన్నాము మా పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి. వాళ్ళ అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ పాపే మమ్మల్ని సాకుతా ఉంది, వాళ్ళని ఏమి పట్టించుకోవడం లేదు, ఇంకో పాప ఉంది వీళ్ళ చెల్లిని కూడా ఈమె సాకుతా ఉంది అనేసి కారణం చెప్తా ఉంది. కాబట్టి దీనికన్నిటికీ మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తాగుడు. వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది. ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉండింటే కూతుర్లను బాగా సక్రమంగా సాకింటాడేమో, అది తెలియదు. కానీ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగారు భవిష్యత్తు ఉండే అమ్మాయి జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తాను. నా పేరు కళ్యాణ్ సార్. ఊరు పెట్టి ఒడ్డూరు. నా పేరు కళ్యాణ్. సునీత మా చెల్లెలు సార్. ఆ అమ్మాయి హరిత అని ఒక అమ్మాయి బ్రోకర్ పని చేసి ఇట్లా చేయండి సార్ మా చెల్లిని. వాళ్ళ పేరు నవీను. ఇంకో పిల్లలు తెలియదు తన పేరు మంజు. వాళ్ళు చేసి అట్లా చేయండి సార్. స్టూడెంట్ కాబట్టి కొంచెం రిస్క్ మీరు తీసుకోవాలి సార్. కొంచెం తరబడిపోతుంది. నవీన్ అనే పిల్లోడితో కొంచెం దీనికి ముందు కూడా ఏదో రిస్క్ అయిందని చెప్పినారు సార్ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు. ఏమంటే దాన్ని సీరియస్గా తీసుకొని హరిత అనే పాప ఇప్పటికి దీనికి ముందు కూడా ఒక పాపను అట్లే చంపేసినారు. ఆ పాప ప్రెగ్నెంట్ అని చెప్పి చంపేసినారు. దీనివల్ల ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇది జరగకుండా మీరే చూసుకొని మీరే కొంచెం శిక్షణ ఎక్కువ కొంచెం పడేటట్టు, ఉరి శిక్ష పడేటట్టు చేయండి. నా పేరు పూజిత. హరిత అనే అక్క ఆవులకు తోడుకొని పోతుంది, ఇంటికాడికి వచ్చి డైలీ పిలుచుకొని పోతుందంట పాప ఆ అక్క. దానివల్ల ఆ అక్క ఆడ పెట్రోల్ బంక్ దగ్గరికి పిలుచుకొని పోయి, హోటల్ దగ్గరికి పిలుచుకొని పోయేది. ఆవుల దగ్గర ఏమేమి జరుగుతుందో ఏమో తెలీదు, కానీ ఆవుల కాడ ఇట్లా జరుగుతుందని చెప్పినారు. అందువల్ల ఇది సీరియస్గా తీసుకొని ఇంకో పాప చనిపోయింది ఇట్లే. దానివల్ల గతంలో దీనికి ముందు ఒక అమ్మాయిని చంపేసినారు, అంటే చెట్టుకి ఉరిపోసి చంపేసినారు. ఈ అమ్మాయిని అట్లే చేసినారు, ప్రెగ్నెంట్ చేసి తెల్లనీయకుండా ఆ పాపను బెదిరించి మాకు చెప్పనీయకుండా తెల్లనీయకుండా చేసినారు. కడుపుకి ఏదేదో కూడా కట్టేమన్నా చేసినారని తెలీదు,
ప్రెగ్నెంట్గా మాకు తెలియకుండా చేసిండారు వాళ్ళు. మీకు డౌట్ ఎవరి పేరు వాళ్ళ పేర్లు చెప్పండి. డౌట్ వచ్చి నవీన్, మంజునాథ్, ఎవరు వాళ్ళు? టీ ఒడ్డూరు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? టీ ఒడ్డూరు కాలనీలో ఉంటారు వాళ్ళు. ఆ పాప వాళ్ళ ఇంటి వెనకాల ఉంటారు. ఇక్కడే బయట ఉంటే ఏం పని చేస్తారు వాళ్ళు? వాళ్ళు మేస్త్రి పని చేస్తారు. ఆ పిల్లోడికి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయ్యింది. మ్యారేజ్ అయినా వాడిని వదలకూడదు. మంజు అనే పిల్లోడు ఇప్పుడు శాలంలో ఉన్నాడు అంటున్నారు. వాడిని పిలిపించండి, డిఎన్ఏ టెస్ట్ చేపియాలి బిడ్డకి. ఆ పిల్లోళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఈ సాక్ష్యం కుదురుతుంది. ఆ పాప 15 ఇయర్స్. 15 ఇయర్స్. ఆ పిల్లోనికి వచ్చి 18 ఇయర్స్. 18. ఇంకో పిల్లోనికి 15 ఇయర్స్. మంజు అనే పిల్లోనికి 15 ఇయర్స్, నవీన్ అనే పిల్లోనికి 18 ఇయర్స్. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాకముందే ప్రెగ్నెంట్ అంటే ఇంతకు ముందు అంటే 3 months 4 months ముందు వాడికి మ్యారేజ్ అయింది. నవీన్ అనే పిల్లోనికి. వాడి తమ్ముడు మీద కూడా ఒకసారి టెస్టులు చేపియాలి. డిఎన్ఏ టెస్ట్ చేపిస్తేనే ఇది కేసు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ మాట అయింది మాకు పనిలో ఉన్నాను చెప్పండి. పనిలో ఉన్నాను అని చెప్పండి. లేదంటే నేను వచ్చి మొత్తం ఊర్లోనికి వచ్చాను నేను. ఆయన నేను అవునా? పాపకి కాలు ఊపినాయి. ఏం కాలు అంతలా ఊపినాయి అని అడిగినాను. ఆ బిడ్డ నాకు చెప్పలేదు. ఏమో కాలు వచ్చి ఇద్దరు పడిపోయింది, గుండ్రాలు వచ్చి పడిపోయినాయి కాలు మీద. కాలు వాపు వచ్చిందమ్మా అని చెప్పి ఎందుకురా అందరికీ నా మీద దేనికోసం వచ్చినా చెప్పండి. తప్పు చేయాలని శిక్షించాలా? నా పేరు మంజమ్మ, వాళ్ళ పెద్దమ్మ. ఇప్పుడు చనిపోయిండే పాప వాళ్ళ పెద్దమ్మ. నేను మా పాపకు జరిగిన అన్యాయానికి ఇంకో బిడ్డకి జరగకూడదు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగల. మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది కదా, దానికి మీరు న్యాయం చేస్తేనే మేము చేస్తాం. మాకు అనుమానం ఉండాలి. మాకు చెప్తున్నారు, మేమేమి ఈ ఊరు కాదు పరవరు. చెప్పరా? మంజు, ఇత్తా, నవీను, హరిత. హరితనా? హరిత, మంజు,
సార్ మాకు ఆ ముగ్గురు పైన అనుమానం సార్. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు. ఇంతకుముందు ఇద్దరికి జరిగింది, అప్పుడు వాళ్ళ కేసు కూడా పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళు దానం చేసేయండి మేము అన్నీ చేస్తామని చెప్పినారు. అప్పుడు వాళ్ళ కేసు కూడా తీసుకోలేదు, నార్మల్గా వదిలేసినారు. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కేసు కూడా అలా అయిపోతుంది. ఒకసారి హెడ్ మాస్టర్తో మాట్లాడి విచారించి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకొద్దు, బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి, మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీ తెచ్చి బాడీని మేము తెచ్చుకొని మా వాళ్ళ దాన సంస్కారం మేము చేసుకుంటాం. వాళ్ళ పేరు చెప్పినాడు, వాళ్ళ కొడుకు చెప్పినాడు. విజయ్ ఒకడు, నవీన్ ఒకడు, హరిత పాపాయ్ హెల్పింగ్ ప్రసాద్ గారు. బిస్కెట్ పెట్టుకొని మాట్లాడతాను సార్. చెప్పండి సార్. అవును సార్, అవును సార్, అవును సార్. సైలెంట్ కొనండి సార్ మీరు అవును సార్, అవును సార్, అవును సార్, అందుకే సార్ నేనేం చెప్తా ఉన్నానంటే నేను చెప్పింది వల్ల ఒకసారి వినండి సార్. సార్ 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 మీరు చెప్పేదంతా మాకు అర్థమవుతూ ఉన్నది. మీరు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు దాన సంస్కారం చేసేయండి, మళ్ళీ మీరు రండి, మేమన్నీ న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు. హలో, అదే దాన సంస్కారం చేసేయండి. అవును సార్, ఏంటి సార్ మీరు మార్చిలో పెట్టుకోండి సార్, ఎత్తుకొని పోయి మళ్ళీ మేము తెచ్చుకుంటాము. మాకు న్యాయం అయిపోయినాకనే మీరు మార్చిలో పెట్టుకోండి సార్, మేము తెచ్చుకుంటాం మళ్ళా. సార్ మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్, మీకు అర్థాలు అవుతాయి సార్. మీరు రండి సార్, మేము కాంటే నైట్ ఎందుకు మాకు రెస్క్యూ కావాలి. మాకు మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది సార్. మేము వదిలిపోయి మేము డ్యూటీలు పోవాలా, మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోపోయే కాదు. ఓకేనా, కరెక్టా? మాకు న్యాయం కావాలా, బాడీ తీసుకెళ్ళిపోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగిన బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. ఎట్లా చనిపోయింది అమ్మాయి, కరెక్ట్, మాకు న్యాయం ఇవ్వండి, ఎత్తుకోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. ఏమన్నా అంతే అంతే. ఆడబిడ్డకి న్యాయం జరగాలి, ఆడబిడ్డకి న్యాయం జరగాలి, ఆడబిడ్డకి న్యాయం జరగాలి, జరగాలి, ఆడబిడ్డకి న్యాయం జరగాలి, 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 మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి, 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 మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి.